క్షమించండి, ఆలస్యమైంది. మరొక మీటింగ్కి వెళ్ళి రావడం వలన కన్ఫ్యూజ్ అయిన డేట్లు ఇవి. నిజానికి అమలాపురం ఒక డేట్ ఇచ్చాం, ఇప్పుడు అక్కడ మీటింగ్ అయ్యి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయిపోయింది. తమ్ముడు ఇందాక ప్రకటన చేసినట్టుగా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు కూర్చోండి. క్వశ్చన్ మార్క్ మొక్కలు నా వేగు పెట్టకుండా ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. సరే, నేను ఎక్కువ టైం చెప్పడానికి కూడా వాతావరణం అనుకూలంగా లేదు కనుక త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేస్తే ఎవరైనా ఎస్కేప్ అవుతారు కనుక లాస్ట్లో చేస్తా ప్రేయరు. వాక్యం చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం సుమారు 8, 9, 10 వచనాలు చదువుతాం. కట్టువారు వాక్యానికి అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, నిజాయితీగా ఒప్పుకుందాం. చదివింది మనకేమైనా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం లేదు, కానీ చదివాం. క్రైస్తవ్యానికి వచ్చిన ఇటీవల కాలంలో అతిపెద్ద జాడ్యం ఏంటంటే, మీటింగ్లో 1 గంట కూర్చుంటే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు. ఇది రాంగ్ విజన్. మళ్ళీ చెప్తున్నా, మీటింగ్లో 1 గంట కూర్చుంటే మంచి జరుగుతుంది అన్నది తప్పు. పులిపీట మీద నిలబడిన పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడు కాస్త బుర్రకి ఎక్కించుకుంటే అప్పుడు మంచి జరుగుతుంది. రోజుకు 1 అధ్యాయం చదువుకుంటే మంచి జరుగుతుంది మీకు ఎవరైనా చెబితే మిమ్మల్ని ఎర్రోలు చేశాడని మర్చిపోకండి. రోజుకు 1 అధ్యాయం చదివితే మంచి జరుగుతానికి ఇదేమో శ్లోకాలా? అది వాళ్ళ ఫిలాసఫీ. అది మరి రోజుకు 1 అధ్యాయం చదివితే మంచి జరుగుతుంటే 2 అధ్యాయాలు చదవమని కాదు. మరి ఏంటి దాని అర్థం అంటే, చదివింది అర్థం అవ్వాలి, అప్పుడు మంచి జరుగుతుంది. చాలామంది ఇలాంటి వేదికల దగ్గరకు వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటారు. ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోరు. ఆ మాట్లాడుతూ ఇలా అంటారు, దేవుడు మా కోసం ఏమైనా చెప్పాడా మీకు అంటారు. మీకోసం మాకేం చెప్పడు. మళ్ళీ అడుగుతారు, దేవుడు మా కోసం ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడో లచ్చమ్మన్నాడు చెప్తాను. ఎత్తావా? ఏం చెప్తాడు? నీకు చెప్పాలని నీకు బైబిల్ ఇచ్చాడు, నాకు చెప్పాలని నాకు బైబిల్ ఇచ్చాడు. అది చదివితే దానిలో నుండి చెప్తాడు. ఆ చదివిన వాక్యంలో సందర్భాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, నడిచిన అనేకమైన కథనములు ఉన్నాయి. అవి నువ్వు చదివితే ఈ జనరేషన్లో నువ్వేం చేయాలో చెప్తాడు. ఏం చేయకూడదో, ఏమి చెయ్యాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఏ ఉద్యోగం చేయాలో, సంసారం ఏంటో, పుట్టుకేంటో, గిట్టటేంటో, ఒక్కటేంటి, ఈ 60 సంవత్సరాల జీవితానికి సరిపోయే సంగతులు ఈ 66 పుస్తకాల్లో చెప్పాడు. అవి చదవాలి. అవి చదవట్లేదు కనుకే ప్రతి సభ క్రైస్తవ సభ అనుకుంటున్నారు. ఎవరు చెప్పినా వాక్యం అనుకుంటున్నారు, ఎవరు వివరించినా వాక్యం అనుకుంటున్నారు. అన్ని వాక్యాలు కాదు. మెజారిటీ ఇలా అది ఉన్నట్టుగా మాట్లాడుతున్నందుకు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ప్రజలకి మనం నచ్చట్లేదంటే, సత్యము ఉన్నట్టుగా ప్రాక్టికల్గా మాట్లాడితే నచ్చం. అందుకే చూడండి, అన్ని సభలు క్రైస్తవ సభలు కాదు. కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని సభలు ఉంటాయి. వాళ్ళ కేవలం వాళ్ళ అద్భుతాల చుట్టే తిరుగుతారు. వాళ్ళు అద్భుతాలు. ఇంక వాక్యం ఉండదు, ఇంకా అద్భుతాలే అద్భుతాలు. అదో అద్భుతం. ఇక వాక్యం ఏం చెప్పరు, అద్భుతం. ఏం అద్భుతం అంటే ఏముంది? కుమారుడా
నీ బండి నెంబర్ చివరి నెంబర్ 4 కదా అన్నాడు. అనగాని ఈడు అన్నాడు ఎరుబాగులోడు, అవునండి. రా, దేవుడు నేను పిలుస్తున్నాడు అన్నాడు. బండి నెంబర్ 4, బండి నెంబర్ ఇవేంటివి? మరొక ఆయన ఉన్నాడుతో ఇంకా రకరకాల అద్భుతాలు. హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్న ఆయన, నువ్వు బిడ్డలు లేక బాధపడుతున్నావా? బిడ్డలు లేని నీకు నేను ప్రార్థన యాపిల్స్ తెచ్చాను, ఈ యాపిల్ మొక్క ఇక్కడ తిని మిగిలిన మొక్క మీ ఇంటికి కట్టుకెళ్ళంటే అది ఎంత నల్లగా అయిపోద్దని ఇంటికి వెళ్ళే లోపు. నేను అడుగుతాను, ఇంత అమాయకంగా నడుతున్నాను, ఇంత అమాయకంగా ఇవి అద్భుతాలంటే నమ్ముతున్నారంటే కేవలం ఎందుకు నమ్ముతున్నారు చెప్పనా? వాక్యం తెలియక. ఇంత అమాయకంగా ఎందుకున్నారంటే వాక్యం. మీకు వాక్యాలు తెలియకపోతే మాలాంటి వాళ్ళు వ్యాపారాలు మొదలెడతారు. అలా మొదలెట్టారు అద్భుతాల పేరు మీద. ఇదొక సెక్టార్. రెండో సెక్టర్ ఉంది. వీళ్ళెవరు? సాక్ష్యాలు. ఇక వాక్యం అంటే గంటల సాక్ష్యాలు. ఏం సాక్ష్యాలు? పనికొచ్చే సాక్ష్యాలా? ఒకప్పుడు నేను బ్రాందీ షాప్ దగ్గర దొల్లేవాడినండి, ఇప్పుడు దేవుని దయ వల్ల మారానంటే వెరీ గుడ్, మంచి సాక్ష్యం అది. ఒకప్పుడు సిగరెట్లు కాల్చేవాడినండి, ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి నేను మారిపోయింటే మంచి సాక్ష్యం అది. ఒకప్పుడు పచ్చి వ్యభిచారినండి, దేవుని వాక్యం చేత పొడవబడి మారిపోయినట్టు మంచి సాక్ష్యం. ఇప్పుడు అది కాదు సాక్ష్యాలు, ఇప్పుడు దిక్కుమాల సాక్ష్యాలు. ఏంటి చెప్తున్నా? ఇప్పుడు గ్యాస్ అయిపోయిందట. గ్యాస్ అయిపోతే గ్యాస్ కొండలోడు ఫోన్ చేయి. నువ్వు గ్యాస్ అయిపోతే ఏం చేస్తున్నట్టు ఇదో సాక్ష్యం. ఆ గ్యాస్ అయిపోతే ఏం చేస్తున్నట్ట? హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయిందట. హోలీ స్పిరిట్ అంటే ఎవరైనా పరిశుద్ధాత్మదేవుడు. వెంటనే దేవుడు గ్యాస్ వేసాడు. నడుతాను, గ్యాస్ అయిపోతే గ్యాస్ పరిశుద్ధాత్ముడు దేవుడు ఆన్సర్ ఏంటి? ఇది సాక్ష్యమా? ఒకప్పుడు ఏ చర్చిలో ఏం జరిగినా ఎవరికి తెలిసేవి కాదు. ఇప్పుడు ప్రతిదానికి ఇది ఎడుతున్నారు. ఇది కెమెరా. ఇప్పుడు తుమ్మునా బడి తెలుస్తుంది, దొగ్గునా బడి తెలుస్తుంది, ఏమన్నా బడి తెలుస్తుంది. దీని వలన ఏం అప్లోడ్ చేయాలి, ఏం అప్లోడ్ చేయకూడదు, ఏది కంటెంట్, ఏది వాక్యము, దీనికి ఏంటన్నది కనీసపు అవగాహన లేకుండా బయటికి ప్రతి నాశరకమైన మాటలు పెడుతున్నారు. కనుక నవ్వుతున్నారు దేవుని పేరు మీద. మరొక ఆవిడ ఉంది, ఎన్ని పెద్ద మిలియన్ వ్యూస్, టెస్ట్ మనీలు ఇవి మళ్ళీ యూట్యూబ్లో. మరొక ఆవిడ ఉంది, ఆ ట్రెండింగ్ సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఏంటంటే మరొక ఆవిడకి ఉల్లిపాయలు అయిపోయినాయి అంటే. ఉల్లిపాయలు అయిపోతే అది సాక్ష్యమే. ఆ ఉల్లిపాయలు అయిపోతే ఏమైందంటే ఉల్లిపాయలు అయిపోయినాయి అంటే అయిపోతే ఎందుకు ఉల్లిపాయలు అయిపోయిన ఆవిడ కొండానికి వెళ్ళిందంటే, కొండానికి వెళ్ళినప్పుడు మార్కెట్లో ఉల్లిపాయలు దొరకలేదు. ఎందుకు ఉల్లిపాయలు దొరకలేదంటే యేసుప్రభు ఉల్లిపాయలు దొరకకుండా చేసాడంట ఆవిడకి. ఎందుకు యేసుప్రభు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడంటే ఆవిడ చెప్తుంది. పెద్దవాడు, అదొక పెద్ద సంఘం, అదొక మళ్ళీ అర్బన్ సిటీలో సంఘం అది. అలాంటి సంఘంలో ఇలాంటి మైకులు పట్టుకుని ఇంత బంగారాలు వేసుకుని సాక్ష్యం చెప్తున్నారంటే వీళ్ళ చదువులు ఎక్కడ తగలడిపోయి, వీళ్ళ లాజికల్ మైండ్ ఎక్కడ తగలడిపోయింది. ఆవిడ చెప్తుంది సాక్ష్యం. ఏమైనా సాక్ష్యం చెప్తుందంటే అక్కడ నిలబడి మాట్లాడుతుంది. యేసుప్రభుని ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా తీసుకెళ్తుందంట. ఈసారి బిజీగా ఉండి యేసుప్రభుని తీసుకెళ్ళడం మర్చిపోయిందంట. ఆయన్ని తీసుకెళ్ళకుండా వెళ్ళింది గనక యేసుప్రభు పరలోకం నుంచి అన్నాడట, నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళావు గనక ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయి నేను చూస్తాను అన్నాడట. ఎవరు? ఇది సాక్షి. ఒకరేమో అద్భుతాలు, మరొకరేమో సాక్ష్యాలు. మరికొంతమంది ఉంటారు వీళ్ళకి ఇంకా ఆరాధనలు. వర్షిప్ 2 గంటలు, వాక్యము 20 మినిట్స్ కూడా ఉండదు. వర్షిప్ అంటే ఏంటంటున్నాను? వర్షిప్ అంటే నడుతుంది. తమ్ముడు చక్కగా వాడు వాక్యం ఉంది. వర్షిప్ అంటే చెప్పిన, వర్షిప్ అంటే లాస్ట్లో మ్యూజిక్ పెంచడమే. ఆ వర్షిప్ స్తుతి అని ఆ ప్యాట్ కొట్టి ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి స్తుతి కొట్టు స్తుతి అంటే ఆ ప్యాట్ కొట్టి అన్నాడు, కొట్టుకో అని ఇస్తాడు. చూసారు వీడియో? అది స్తుతి కాదు, సుత్తి. నేను అడుగుతున్నాను, ఆరాధన పేరుతో 2 గంటలు టైం వేస్ట్ చేస్తున్నారే, అద్భుతాల పేరుతో గంటల సమయాన్ని తినేస్తున్నారే, నడుతున్న సాక్ష్యాల పేరుతో జనాల్ని ఇంకా అమాయకులు చేస్తున్నారే. ఈ వాక్యం చెప్పే సభలేయి. ఇలాంటి సేవకులు, ఇలాంటి తమ్ముళ్ళు మాట్లాడుతుంటే వాక్యాన్ని వినే ప్రజలేరే లేరు. అందుకే చెబుతున్నప్పుడు పులిపేట మీద ఎంత పెద్ద వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, ఆ మనుషుడు మాట్లాడుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో నువ్వు చెక్ చేయాలని నీ చేతులకు ఒక బైబిల్ ఇచ్చాడు దేవుడు. ఇక్కడికి వచ్చి ఏ వ్యక్తి మాట్లాడినా వాక్యమే మాట్లాడతారు, కానీ వాక్యం మార్చి మాట్లాడతారు. సందర్భాన్ని ఎగ్గొట్టి మాట్లాడతారు, అసలు సందర్భాన్ని గండి కొట్టి మాట్లాడతారు, వాళ్ళకి తోసింది నచ్చింది మాట్లాడతారు. ఇది వాక్యం కాదు.
టైం పాస్ వాక్యం కాదు, సోది వాక్యం కాదు, తన్మయత్రంతో ఊగిపోవడం వాక్యం కాదు. ఇది భక్తి కాదు. పౌలు రోమపత్రిక రాస్తుంటాడు, ఇదిగో నీకు భక్తి ఉంది కానీ మీ భక్తి జ్ఞానానుసారంగా లేదంటే జ్ఞానం అంటే వాక్యానుసారంగా మీ భక్తి లేనప్పుడు తప్పుడు భక్తి అన్నాడు ఆయన. అంటే భక్తి ఉండాలి, అది వాక్యాన్ని బేస్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం వాక్యం చేద్దాం. ఏంటి ఆ వాక్యము? ఏదో చరిత్ర చెప్తున్నాడు పేతురు గారు. ఏంటి ఆ చరిత్ర? పేతురు గారు రాస్తున్న ఆ మాట ఒక్కసారి మీరు చదవడం మరలా. అదే 2వ అధ్యాయం 8వ వచనం. కట్టువారు వాక్యానికి అవిధేయులై వారు తొట్రెళ్ళుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చెయ్యాలి. ఎవరో కట్టేవారు ఉండేవారట, ఆ కట్టేవారు వాక్యానికి అవిధేయులయ్యారట. ఆ అవిధేయులైపోయిన వారి పని ఇంకా పెండింగ్లో ఉందట. ఆ పని చేయడానికి చీకట్లో నుండి ఎవరినో పిలుచుకున్నాడట. ఆ పిలుచుకున్న పనిని ఎవరైతున్నారో వీళ్ళని చేయమని చెప్తున్నాడట. ఇంతకీ ఎవరు పడిపోయారు, ఎవరు పిలవబడ్డారు, ఇంతకీ ఏం పని, ఈ కథనం అంతా తెలియాలి అంటే వెనకాల చరిత్ర తెలియాలి. ఇది వాక్య పరిశీలన అంటారు, గుర్తుపెట్టుకోండి. దీని వాక్యము చదివే విధానం అంటారు. దీన్నే తిమోతికి పత్రిక రాస్తూ, తీతుకు పత్రిక రాస్తూ పౌలు గారు వాడిన పదం ఏంటంటే సౌండ్ డాక్ట్రిన్ అంటాడంటే ఇది హితబోధ అంటాడు. ఇది సత్యబోధ. ఉన్నది ఉన్నట్టుగా ఆ టెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. దాన్ని ఎక్స్పోజిటరీ అంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, అందులో ఏముందో బయటికి తీసి మాట్లాడాలి. దీన్నే సరి అయిన బోధ అంటారు. ఇది అర్థం చేసుకోవాలి. ఏంటి అక్కడ రాస్తున్నాడు? ఎవరో ఉన్నారు, ఎవరో పడ్డారు, ఆ పడిన వారి పనిని ఎవరో చేయడానికి పిలువబడ్డారు. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాతక వినండి. ఎవరు వాళ్ళు, ఎందుకు పడిపోయారు, ఏం జరిగిందో తెలియాలి అంటే ఒక ఉదాహరణ. పేతురు గారి పత్రిక ఎందుకు రాశారో కాస్త చరిత్ర మనకు తెలియాలి. పేతురు గారు ఎందుకు రాశారంటే ఈ పత్రిక, సంఘం నలుగురు ఉన్నప్పుడు గొడవలు ఉండదు, నలుగురు 8 అయినప్పుడు గొడవ ఉండదు, ఆ జనాభా పెరుగుతారు చూసారు, అప్పుడు గొడవలు వచ్చేస్తాయి. అందుకే తెలుగులో సామెత ఏంటంటే మంద ఎక్కువైతేనట, చెప్పండి, మజ్జిగ పల్సగా అయిపోయిందంట. ఎందుకో మంద ఎక్కువైపోయారు మరి. అలాగే జనాలు ఎక్కువైపోయే కొలది గొడవలు వస్తాయా రావా? వస్తాయి. తుమ్మితే గొడవ, దొగ్గితే గొడవ, పిలవకపోతే గొడవ, పేరెట్టకపోతే గొడవ, ఫోటో వేయకపోతే గొడవ, ఈయన హెచ్చించకపోతే గొడవ, ఈయన లేపకపోతే గొడవ. ఆది సంఘంలో ఇలాంటి గొడవలు వచ్చాయి. ఇశ్రాయేలుకి బాగా తిండి ఎక్కువైపోయి వాళ్ళ కళ్ళు నెత్తి మీద పోతే దేవుడు ఎలాగైతే ప్రపంచానికి ఇశ్రాయేలుని చెదరగొట్టేశాడో, సంఘానికి కూడా సేమ్ ఇశ్రాయేలు బుద్ధే వచ్చేసరికి సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టాలని ఫిక్స్ అయ్యాడు. నేను త్వరగా ముగిస్తాను, కట్ చేస్తూ జాతికి వినండి. ఎప్పుడైతే సంఘం సుఖానికి మరిగింది, ఏం మరిది? అపోస్తలుడైన పౌలు, క్షమించండి పేతురు గారు ఆయన పునరుద్ధాన ప్రసంగం చేస్తే సుమారు 3000 మంది మారితే, ఆ 3120 మంది కలిసి సుమారు 3120 మంది క్రీస్తు శకం 33లో అధికారికంగా సంఘం పెంతుకొస్తు దినాన స్థాపించబడింది. ఇదే రోజులు పెంతుకొస్తు పండుగ అంటే ఇదే రోజులు, ఈ టైంలోనే సంఘం అధికారికంగా స్థాపింపబడింది. సరిగ్గా ఇలాంటి రోజుల్లోనే అధికారికంగా సంఘం స్థాపించబడినప్పుడు 3000 మంది 4000 అయ్యారు, 4000 మంది 5000 అయ్యారు. సరిగ్గా ఇలా సంఘం విస్తరిస్తుంది, అంతా బాగుంది అనుకునే సమయానికి సంఘంలో గొడవలు వచ్చినాయి. ఎక్కడ గొడవ వస్తాయి? ఎప్పుడు గొడవలు ఎక్కడ వస్తాయి చెప్పండి? భోజనాలు కూడా వస్తాయి. అక్కడ ఏదైనా వస్తాయి గొడవలు నడుతున్నాను. పెళ్ళిళ్ళలో గొడవలు ఎక్కడ? భోజనాల దగ్గర. సంఘాల్లో గొడవలు ఎక్కడ? భోజనాల దగ్గర. ఎందుకు గొడవలు వస్తున్నాయి? భోజనాలు కదా మరి, గొడవలు అంతే. ఇంకా నేను అడుగుతున్నాను, అక్కడెందుకు గొడవలు వస్తాయంటే తినే వాళ్ళ దగ్గర రావు గొడవలు. గొడవలు ఎక్కడ వస్తాయంటే ఆ వడ్డించే వాళ్ళకి తిరమ లేకపోతే వస్తాయి. ఆ వడ్డించే వాళ్ళ వంకరలు అయితే వస్తాయి. ఆ వడ్డించే వాళ్ళ వంకర పనులు ఏం చేస్తారంటే నచ్చినోడికి ఒకలా వడ్డిస్తారు. చెప్పండి, నచ్చినోడికి ఒకలా వస్తారు. ఇలాంటి వంకరాసలు వేస్తే గొడవలు రావా? నేను అడుగుతున్నాను, టిప్ టాప్గా రెడీ అయిన వాళ్ళకి ఏమో వద్దంటే కుర్చీలు వేసేస్తారు. నలిగిపోయిన సొక్క వేసుకుని వచ్చిన పెద్ద ఆయనకి మాత్రం ఆగండి కొంచెం ఇవ్వండి అంటే ఇతను మనిషి కాదా? నడుతుంది. ఈ బయట చెల్లుతాయేమో కానీ సంఘంలో ఇలాంటివి కుదురుతాయా? ఇక నువ్వైనా నేనని గుర్తుపెట్టి, ఇక్కడ జేమ్స్ అనేవాడైనా నువ్వైనా ఎక్కడైనా ఎవరైనా అందరూ ఒక్కటే. కాకపోతే ఇక్కడ మేము వాకింగ్ చెప్తాం, దిగిన తర్వాత అందరూ చెప్పండి సమానం అంతే. ఇక్కడ పేట్లు ఎవరికి ఉండకూడదు, అంత బిల్డప్ ఇచ్చే పరిస్థితి లేదు. సంఘంలో ఇవి కుదరవుగాక కుదరవు. అక్కడ ఎప్పుడైతే ఈ
ఇది అయిపోయింది. ఏమైపోయింది? గొడవలు వచ్చేసినాయి భోజనాల దగ్గర. ఈ భోజనాల దగ్గర ఎప్పుడైతే గొడవలు వచ్చినాయో ఆ గొడవలను అణిసివేయడానికి అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే టీం మార్చేద్దాం. మనుషులు తీసుకున్న నిర్ణయం టీం మార్చడం, దేవుడు తీసుకున్న నిర్ణయం టీములు లేపేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. టీం మారిస్తే గొడవలు తగ్గిపోతాయి అనుకున్నారు అపోస్తులు, టీమునే లేపేయాలనుకున్నాడు దేవుడు. అందుకే ఆ టీములో యాక్టివ్ మెంబర్ అయిన స్టెఫన్ని దేవుడే చంపేయడానికి అనుమతి ఇచ్చాడు. ఈ మాట మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కావాలంటే మీరు బైబిల్ హిస్టరీ చదువుకోండి. సింహాల బోన్లో దానియేలుని కాపాడిన దేవుడు రాళ్ల దెబ్బల దగ్గర స్టెఫన్ని ఎందుకు కాపాడలేదంటే కాపాడలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమ చేత సంఘాన్ని దేవుడు చెప్పండి చెదరగొట్టాలి. ఎందుకంటే కుదురుంగుంటే గొడవలు పెట్టుకుంటున్నారు కనుక, కుదురుంగుంటే అందరూ ఒకే దిక్కుని గొడవలు పెట్టుకుంటున్నారు కనుక గుర్తుపెట్టుకోండి, చెదరగొట్టి పాడేశాడు. అసలు లక్ష్యం ఏంటి? దేవుడు ఇచ్చిన లక్ష్యం అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఏడా తెగ కూడుకోవాలి. ఇది దేవుని చిత్తం. ఇది చేయకుండా కూరల దగ్గర, భోజనాల దగ్గర ఇలాంటి గొడవలను పెట్టుకుంటే చెదరగొడతాడా? చెదరగొట్టడా? చెదరగొట్టాడు. అందుకే వాళ్ళకి వ్యతిరేకమైన మతోన్మాదం లేపాడు సౌలు లాంటి వారిని, వాళ్ళకి వ్యతిరేకమైన ప్రభుత్వం లేపాడు, వాళ్ళకి వ్యతిరేకమైన శక్తుల్ని సంఘం మీదకి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు కూడా చాలా జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు లేదో. సంఘానికి వ్యతిరేకమైన చట్టాలు వస్తాయి, సంఘానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తాయి, సంఘానికి వ్యతిరేకమైన నియోజకవర్గం అధికారులే గెలుస్తారు. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఎందుకు వస్తారంటే సంఘం సుఖానికి అలవాటుపడిపోయి లేనిపోయిన గొడవలు పెట్టుకుంటే మనకి మొట్టికాయలు వేసే ప్రభుత్వాలు రావాలా వద్దా? ఈ మధ్యకాలంలో గొడవ ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఆ కేక్ కట్ చేశారు, క్రిస్మస్ కేక్ కట్ చేసి, కేక్ ఇలా కట్ చేసి ఇటేపు ఉన్న పెద్దలు, మరి కుడి చేతి పెడతారు కానీ కుడి చేతిగా పట్టుకో కేకు, ఆ కుడి చేతున్న ఈ కేక్ ఇలా పట్టుకుని ఇలా ఇటువైపు ఉన్న పెద్దలు పెడితే ఈ పెద్దలు దిగేపోయారు. ఎందుకు? ముందేలా పెట్టారని. నేను అడుగుతున్నాను, ఈ కేక్ ముక్క ముందేలా పెడితే వాళ్ళు దిగెళ్ళిపోయారు అంటే అడుగుతున్నాను. అసలు మిమ్మల్ని ఎవర్రా పెద్దలు అన్నది నేను అడుగుతున్నాను. సీరియస్ కట్టండి, మీకు రఫ్ లాంగ్వేజ్ మిమ్మల్ని ఎవడో పెద్ద కేక్ ముక్క కోసం కోపం ఇస్తారంటే మీరు పెద్దలా? పాంప్లెట్ మీద పేరు కోసం కోపం ఇస్తున్నారంటే మీరు పెద్దలా? ఫోటోల కోసం కోపం ఇస్తారంటే మీరు పెద్దలా? ఇలాంటి సంఘంలో ఇలాంటి రొంపు గొడవలు ఎట్టుకుంటే అడుగుతున్నాను, వ్యతిరేకంగా మనల్ని మొట్టికాయలు వేసే ప్రభుత్వాలు రావాలా వద్దా? దెబ్బకి జాడ్జి వదిలిపోవాలంటే, దెబ్బకి ఐక్యత రావాలి అంటే, జబ్బు ఇరిగిపోవాలి అంటే మరి చెప్తున్నాను, వ్యతిరేకమైన ప్రభుత్వాల్ని దేవుడు తెస్తాడు. ఇశ్రాయేల్ మాట వినకపోతే బబులోను సామ్రాజ్యాన్ని తెచ్చాడు, ఇశ్రాయేల్ మాట వినకపోతే మాదీయ పార్శికులు తెచ్చాడు, ఇశ్రాయేల్ సంఘం మాట వినకపోతే రోమా సామ్రాజ్యం తెచ్చాడు. ఈ రోజు నువ్వు మాట వినకపోతే మొట్టికాయలేసే ప్రభుత్వం కేంద్ర స్థాయి నుంచి కూడా వస్తుంది. ఆ రోజు వచ్చింది, చెదిరిపోయారు. చెట్టుకొకరు పుట్టుకొకరు, అటు ఇటు కుటుంబాల సమరయ యోదయ రకరకాల ప్రాంతాలకు చెదిరిపోతే, గ్రీకు మైనర్ ప్రాంతాలకు కూడా చెదిరిపోతే, ఆ చెదిరిపోయిన సంఘాన్ని చెదిరిపోయిన వారి విశ్వాసం కోల్పోకూడదని, వాళ్ళ ధైర్యంగా ఉండాలని, వారిని బలపరచడానికి కొన్ని మాటలు రాశాడు. క్రైస్తవుడు అయినందుకు ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి తప్ప ఆ పేరుని బట్టి మనం సిగ్గుపడకూడదు. ప్రాణాల మీదకి వచ్చిందని మన బతుకుల్ని మనం పారిపోకూడదు. నాగిటి మీద చెయ్యేసిన మనం ఎనుదిరిగి చూడడానికి వీల్లేవు. యుక్త ప్రవర్తనతో మూర్ఖుల నోరు ముయించండి తప్ప క్రీస్తుని ఎరగనని మాత్రం ఎక్కడనొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మేము ఇంకా యెరూషలేములో ఉన్నాం, మా 12 మందికి ఏం జరిగిపోయినా మేము ప్రాణాలు కూడా ప్రభు కోసం ఇచ్చేస్తాం తప్ప మీరు మాత్రం ప్రభువుని ఎరగనని మాత్రం ఎక్కడికి పరుగులు తీయొద్దు. ఎక్కడున్నా ప్రభువుకి సాక్ష్యంగా ఉండండి అని సంఘానికి ధైర్యం చెప్పడానికి రాసిన పత్రికే చెప్పండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అలా పేతురు గారు రాసిన మొదటి పత్రిక రాస్తూ ఇలాంటి పేతురు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘానికి పత్రిక రాస్తాయని అంటున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఏం చేయడానికి మమ్మల్ని పిలిచా ప్రభు అంటే, వాళ్ళ చేయలేనిది మీరు చెయ్యాలని పిలిచాను. వాళ్ళ చేయలేనిది ఏంటో తెలియాలంటే వాళ్ళెవరో తెలియాలి. వాళ్ళెవరో తెలియాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. ఎవరాళ్ళు ఏం చేయలేకపోయారు అదేంటో మనకు తెలిస్తే మనము మన కుటుంబాలు సంఘాలు ఆశీర్వాదకరంగా మారతాయి. వెళ్దాం ఒకసారి నిర్గమాకాండము త్వరగా మనకి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు వినగలిగి ఓపుకుంటే జాగ్రత్తగా మనం వినే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతాం. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో
మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటును మీరు చూశారు. ఎంత బాగా రాస్తున్నా చూడండి. నేను ఐగుప్తులకి ఏం చేశానో మీరు చూశారు. ఏం చేశాడు? తెల్లారితే ఐగుప్తులకి సూర్యుడు దేవుడు సూర్యుడిని ఆపేశాడు మోసే ద్వారా. ఐగుప్తులకి ఏం చేశాడు? ఏం చేయడం బట్టి తెల్లారితే వాళ్ళకి నైలు నది దేవుడు, నైలు నదిని దేవుడు రక్తంగా మార్చేశాడు. వాళ్ళకి భూమి దేవుడు, పడే వర్షం దేవుడు, ఆ వర్షాన్ని వడగండ్లుగా మార్చేశాడు, భూమిని ప్రతికూలంగా మార్చేశాడు, పంట నుంచి పురుగులను రప్పించాడు, ఐగుప్తి గవర్నమెంట్ ని అతలాకుతలం చేశాడు. కానీ వింత ఏంటో తెలుసా? ఈ పక్క ఐగుప్తులకి ఎంత ప్రమాదం జరుగుతున్నా ఇశ్రాయేలు మీద ఈగ కూడా వాలనివ్వలేదు. ఎందుకు ఇదంతా చేయలేదు ప్రభు అంటే గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు గొప్పోలని కాదు, ఇశ్రాయేలు మంచోలని కాదు, ఇశ్రాయేల్ ఐగుప్తీల కన్నా మంచివారని కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీల్లో ఏ మంచి లేదు. మరి ఏం చేశారు ఇశ్రాయేల్ అంటే? మీరు ఇంటికి వెళ్ళి చదవండి, యెహెజ్కేలు 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి. ఇశ్రాయేల్ ఐగుప్తీలు ఏం చేశారు? ఇశ్రాయేల్ అదే చేశారు. ఐగుప్తీలు విగ్రహాలకు మొక్కారు, ఇశ్రాయేల్ మొక్కారు. ఐగుప్తీలు దేవుడికి వ్యతిరేకంగా వ్యభిచారం చేశారు, ఇశ్రాయేల్ చేశారు. ఐగుప్తీలు దేవుడికి వ్యతిరేకంగా అబద్ధాలు ఆడారు, ఇశ్రాయేల్ అబద్ధాలు ఆడారు. ఐగుప్తీలు ఏ నీచమైన కార్యాలు చేశారు, ఇశ్రాయేల్ కూడా చేశారు. కానీ దేవుడు ఏమి వీళ్ళని చేయలేదు. ఎందుకు ఏమి చేయలేదు అంటే కారణం ఒకటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చాడు. మాటిచ్చిన దేవుడు ఆ మాటల్లో ఒక మాట ఏంటంటే, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఆ సంతానంలో ఒక సంతానమే ఇశ్రాయేల్. ఆ ఇశ్రాయేల్ని కాపాడు. ఆ కాపాడిన దేవుడు ఏమన్నాడంటే, మీ పట్ల నాకు ఒక పర్పస్ ఉంది. ఏమన్నా ప్రభు అంటే అక్కడ రాస్తున్నారు చూడండి. నేను ఏం చేశానో మీరు చూశారు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం, సమస్త దేశ జనుల్లో స్వకీయ సంపాద్యం అవుతారు. సమస్త భూమి నాదే. బాగానండి, సమస్త భూమి నాదే. భూమి మీద ఉన్న దేశాలన్నీ నావే. కానీ భూమి నాదే, దేశాలు నావే, కానీ ఇప్పుడు నాకు దూరంగా ఉన్నాయి. భూమి నీదైనప్పుడు, దేశాలు నీవైనప్పుడు, దేశాలు ఎందుకు నీకు దూరంగా ఉన్నాయంటే, నోవహు కాలం తర్వాత దేవునికి జనులు దూరం అయిపోయారు. ఎలా దూరం అయిపోయారంటే తారుమారైపోయారు, దూరం అయిపోయారు. ఈ దూరం అయిపోయిన వారు కొండల్లోకి చెదిరిపోయారు, గుట్టల్లోకి చెదిరిపోయారు, సముద్రాల్లోకి చెదిరిపోయారు, ఇంకా ఇది ఇలాంటి ప్రాంతాలకు చెదిరిపోయారు, ఎక్కడెక్కడికో చెదిరిపోయిన వీళ్ళందరికీ దేవుడు అంటే ఇష్టం ఉంది. కానీ ఆ దేవుడిని ఎలా ఆరాధించాలో తెలియక కనబడిన ప్రతిదాన్ని దేవుని చేశారు. చెట్టుని దేవుని చేశారు, గుట్టను దేవుని చేశారు, నదుని దేవుని చేశారు, ఆకాశాన్ని దేవుని చేశారు, వర్షాన్ని దేవుని చేశారు, ప్రతి దాన్ని దేవుడు చేశారు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు అంటే ఇష్టమే, కానీ ఆ దేవుడు ఎవరైనా క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ క్లారిటీ లేని వారిని దేవుడు మళ్ళీ తన దగ్గర తెచ్చుకోవాలి అంటే, దేవుడు అంటే ఏంటో వివరించే ఒక బ్యాచ్ కావాలి. ఆ బ్యాచ్ పేరే ఇశ్రాయేలు. అర్థమవుతుందా? అర్థమైతే ధన్యత. ఎప్పుడైతే ఇశ్రాయేలుని పిలిచాడు, కాగా కాగా అన్నాడంటే, కాగా అంటే ఏంటి? ఇన్ని అద్భుతాలు చేసి 10 తెగుళ్ళు పుట్టించి ఐగుప్తిని గడగలాడించి ఐగుప్తి అధికారాన్ని కూడా ఎర్ర సముద్రంలో కలిపేసి వాడి తర్వాత తరమైన వారిని కూడా సింహాసనంతో సైతం నేను ముంచేసి వాడి పిల్లలను కూడా చంపేసి, ఇవన్నీ నేను ఎందుకు చేశానంటే కాగా. కాగా అంటే ఏంటి ప్రభు అంటే, మీరు నా మాట వినాలి, నా నిబంధన చదవాలి. మీరు నా మాట వినాలి, నా నిబంధన చదవాలి. ఎందుకు నీ మాట వినాలి, ఎందుకు నీ నిబంధన చదవాలంటే పని ఉంది. అంటే నీ మాట విని నిబంధన చదివితే ఏమవుద్దంటే నీ మాట విని నిబంధన చదివితే దేవుడు రాయితీలు ఇచ్చాడు. రాయితీలు ఏంటంటే, నీ గుడారానికి ఏ తెగులు చేరదు. నువ్వు నా మాట వింటే నీ గుడారానికి ఏ తెగులు చేరదు. నీ సంతానాన్ని దీవిస్తాను, నీ పంటను దీవిస్తాను, నీ ఆరోగ్యం దీవిస్తాను, నీ భవిష్యత్తును దీవిస్తాను. ఎప్పుడు దీవిస్తాను? మాట వింటే దీవిస్తాను, నిబంధన పాటిస్తే దీవిస్తాను. అంటే ఎందుకు పాటించాలి ప్రభు అంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే దీవిస్తాను. పాటిస్తే మా భవిష్యత్తు బాగుంటుంది. పంటనిస్తావు, బిడ్డలను దీవిస్తావు, ఆరోగ్యం దీవిస్తావు, అన్ని దీవిస్తావు. ఇలా దీవిస్తే మా నిండి ఏంటి ప్రభు అంటే, ఇప్పుడు నీ దళసర ఆదాయాన్ని, నీ సమతుల్యమైన వాతావరణాన్ని, నీ మంచి జీవన విధానాన్ని, నీ రాజకీయం లేని స్వచ్ఛమైన ప్రేమ జీవితాన్ని
ఇతర దేశాలు చూస్తాయి. ఏమని చూస్తాయి? అరే మాకు రాజులు ఉన్నారు కానీ మాకు మంచి పరిపాలన లేదు, మాకు పంటలు ఉన్నాయి ఇంత దిగుబడి రాదు, అరే మాకు నాయకులు ఉన్నారు సరైన నాయకత్వం లేదు, అరే మీకు రాజు లేడు, నీరు లేదు, పంట సొందుల్లో ఇంత చక్కటి పంట మధ్య నాయకుడు రాజు లేకపోయినా ఇంత ప్రేమనురాగాలతో ఆరోగ్యంతో మీ పిల్లలు కూడా ఒలే మొక్కల్లాగా ఇంత కలిసి వచ్చేలాగా మీరు ఎలా బతుకుతున్నారా అని ఇశ్రాయేలుని పొరుగు దేశాలు అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, మా దేవుడే మాకు రాజుగా ఉండి మమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవించి మా పంటనే బిడ్డలను దీవిస్తున్నాడు, మా దేవుడే మా దేశాన్ని దీవించాడని ఇతర దేశాలు అడిగినప్పుడు మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు మాకు కూడా అంత దళసర ఆదాయం వనరులు ఇవన్నీ మాకు రావాలి అంటే మేమేం చేయాలంటే అప్పుడు మీరు చెప్పాల్సిన మాట, మేమే దేవుడి దగ్గరికి వచ్చి ఆనుకున్నామో మీరు కూడా అదే దేవుని దగ్గరికి వచ్చి ఆనుకొండని మీ ప్రవర్తన ద్వారా ఇతర దేశాలకు ఒక మెసేజ్ చెప్పాలి. అందుకు ఐగుప్తు నుంచి మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చాను. ఇది వాళ్ళ పర్పస్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇదంతా జరగాలి అంటే మాట వినాలి, ఇదంతా జరగాలంటే నిబంధన ఉండాలి. ఇప్పటివరకు వీళ్ళకి నిబంధన ఉందా? 19వ అధ్యాయం వరకు లేదు. 19వ అధ్యాయంకి నిబంధన లేదు. మరి నిబంధన లేకుండా మరి ఎలా నడిచారు? మోసే నాయకత్వంలో దేవుని యొక్క మహిమ మనసు దగ్గర అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సరిగ్గా ఒక ఏరియాకి వచ్చేసరికి ఆ ఏరియా పేరు సేనాయి ప్రాంతం. ఆ సేనా ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ప్రజలను అలా ఆగిపోమన్నాడు. మోసే అనే దేవుడు పైకి రమ్మన్నాడు. ఆ సేనాయి పర్వతం మీదకి వెళితే ఆ సేనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. జాగ్రత్తగా ముగిస్తాను. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. తర్వాత ఆజ్ఞలు తెలుసు, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, శ్రద్ధను పాటించాలి. తర్వాత ఆజ్ఞ ఏంటంటే అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పొరుగువాడిని దాసం చేయొద్దు. ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు. నడుతున్నాను. ఇలాంటి ఆజ్ఞలు ఎన్ని రోజులు మోసేతో మాట్లాడిచ్చాడంటే బాగా వినాలి, మీకు బైబిల్ అర్థమవుతుంది. ఎన్ని రోజులు మాట్లాడిచ్చాడంటే 40 రోజులు మాట్లాడిచ్చాడు. 40 రోజులు మాట్లాడి దేవుడిస్తే 40 రోజుల్లో అంత పెద్ద దేవుడు వస్తే పర్వతం కంపించిపోయింది, భూమి కంపించిపోయింది, దట్టమైన మేఘాలు, పెలపెలమైన ఉరుములు, దట్టమైన నల్లటి మేఘాల మధ్య దేవుని మహిమ దిగి మోసేతో 40 రోజులు అంత పెద్ద ఆయన భూమి మీద పర్వతం మీద వచ్చి మాట్లాడంటే అంత పెద్ద ఆయన పెద్ద మాటలు మాట్లాడాలి కానీ చిన్న మాటలు మాట్లాడాడు. ఆ మాట్లాడి చెప్పిన అబద్ధము ఆడు. ఇప్పుడు అడుగుతాను, ఒక పెద్ద స్పీకర్ ఇక్కడికి వచ్చి ఆ పెద్ద స్పీకర్ ఇక్కడ నిలబడినప్పుడు ఈ అమెరికా నుంచో లండన్ నుంచి ఎక్కడి నుంచి ఒక పెద్ద స్పీకర్, ఆయన థియోలాజీ అని పెద్ద స్పీకర్ అని పేరున్న ఆయన ఇక్కడికి వచ్చి ఆ పెద్ద ఆయన ఇక్కడ నిలబడి మాట్లాడితే పెద్ద మాటలు మాట్లాడాలి కానీ చిన్న మాటలు మాట్లాడుతుంటే ప్రాబ్లం ఆయన వింటున్నవారా? వింటున్నవారు గుర్తుపెట్టుకోండి. అంటే అబద్ధం ఆడొద్దని కూడా ఇశ్రాయేలు చెప్పించుకుంటున్నారంటే అలా బాగున్నట్ట బాలేనట్ట? మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. మరి ఇది కూడా చెప్పించుకుంటున్నావంటే చెప్పించుకున్నోడు బాగున్నట్ట బాలేనట్ట? ఇది కూడా అంటే ఇశ్రాయేలుకి ఇలాంటి చిన్న విషయాలు కూడా చెప్పాల్సి వస్తుందంటే బాగున్నట్ట బాలేనట్ట? బాలేదంటే అబద్ధం ఆడొద్దని కూడా చెప్పాలా, దొంగతనం చేయొద్దని కూడా చెప్పాలా? చెప్పాలి. నడుతున్నాను. ఈ రోజు కూడా చెప్పాలా? ఈ రోజు కూడా చెప్పాలి. ఏదో చెప్పినా ఎప్పటికీ ఆ బుద్ధులు ఉన్నాయి లేవా? నడుతున్నాను. 10 రూపాయలు సంపాదించని 10 అబద్ధాలు ఆడతావు లేదా? నడుతున్నాను. బాగుపడిపోతావా? ఆ 10కి బాగుపడిపోతావా? నేను అడుగుతున్నాను. 10 రూపాయలకి 10 అబద్ధాలు ఆడుతున్నావు, దొంగతనం చేస్తున్నావు, ఆడినట్టు మీద 10 ఈడినట్టు మీద లాగుతున్నావు, బతుకు బాగుపడిపోద్దా? నేను ఎంతమందిని చూశాను అన్యాయంగా సంపాదించిన వాళ్ళని, ఎంతమందిని మా ఊర్లో మోతుబరులు చూశాను. వాడు పురుగులు బట్టి పోయాడు, వాడు కొడుకు పురుగులు బట్టి పోయారు. నేను అడుగుతున్నాను, అట్టగోలుగా అబద్ధాలతో ఎదిగిన ఎవడు బాగుపడలేదు. ఇశ్రాయేలుకి చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు. నేను అడుగుతాను, అబద్ధం ఆడొద్దని బైబిల్లో దేవుడు ఎంత సీరియస్గా చెప్తున్నాడంటే ఈ లోకానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధాలు ఆడకూడదు, సీరియస్గా పాటించాలని అంత సీరియస్గా ఎవరైనా తీసుకుంటారా? వీళ్ళకు ధీమబుద్ధుడు చెప్పిన అబద్ధం చిన్న అబద్ధమే కదండి, చిన్న అబద్ధం అంట. చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు మళ్ళీని చిన్న అబద్ధమే కదండి, అబద్ధాలు ఆడితే ఏమవుతాడు అంటే దీనికి కూడా దేవుడు నరకని జగేసేతాడు. మరి ఆయన అబద్ధం ఆడద్దు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఎందుకన్నానంటే ఈ ముసలమ్మ ఎక్స్ప్లెనేషన్ ఆయన దగ్గర గిట్టదు గాక గిట్టదు. అవునంటే అవును, కాదంటే కాదు. కష్టమైన సత్యం చెప్పి హింస అనుభవించు తప్ప
అబద్ధాలతో కవర్ చేయొద్దు. ఈ లోకం ఏముంటుందంటే అబద్ధాలు అనుకూలంగా చెప్పుకుంటే పర్లేదండి, పాపం ఏదో మళ్ళీ పాపంలో కూడా జాలి, వదిలేయండి. అందుకే పెదరాడి తీర్పులు ఉంటాయి. పెదరాడి తీర్పులు తెలుసుగా, ఆ పెదరాడి తీర్పులు తెలుసా? పెదరాడి తీర్పు చెప్పాడట. మనం చూసాం కదా చిన్నప్పుడు మార్గముందు, మీరు నీతిమంతుల్లో నన్ను పాపాత్మలో చూడకండి, చిన్నప్పుడు మార్గముందు చూసాం కదా. ఆ పెదరాడి తీర్పులు, దిక్కుమాల తీర్పులు ఉంటాయి. ఆ తీర్పులు ఏంటంటే రచ్చపడ్డ తీర్పులు. ఆ తీర్పులో ఒక తీర్పులు, ఎరా దొంగతనం చేసావా అని అడుగుతాడు పెదరాయుడు. అంటే ఈడంటాడు, అవును అయ్య గారు. ఎందుకు చేసావురా అని అడిగాడు పెదరాయుడు. అడిగితే ఆకలేసింది అయ్య గారు అన్నాడట. వెంటనే పెదరాయుడు అన్నాడు, తప్పు నీది కాదురా, చెప్పండి, ఆకలిదరా. ఆకలితో కూడా ఆకలి పెట్టినా చెప్పండి, దేవుడు దరా. అంటే మొత్తం మీద కలిపి ఎవరి మీద గంటేయారండి వీళ్ళు? తప్పు ఆకలి పెట్టిన దేవుడి మీద. అంతుకంట ఆడిని వదిలేశారు అంటున్నాడు. నన్ను పెదరాయుడు ఏమన్నాడంటే, ఆకలేస్తే దొంగతనం చేసి అబద్ధాలు ఆడినా తప్పు కాదన్నాడు పెదరాయుడు. కానీ బైబిల్లో ఉన్న పెద్ద ఆయన ఏమన్నా తెలుసా? అబద్ధం ఆడొద్దు అంటే ఆడొద్దు. బైబిల్లో దేవుడు జడ్జిమెంట్ చెప్పిన, ఆకలేస్తే తప్పు చేసినా తప్పు కదని బయట వ్యక్తులు అన్నారు. బైబిల్ ఉన్న దేవుడు నీతి కొరకు ఆకలి తప్పులతో ఉండు తప్ప, ఆకలి కోసం నీతి తప్పవా నీకు పెదరాయుడికి డెప్ప ఉప్మా అయిపోద్దని చెప్పాడు. గుర్తుపెట్టుకో. ఆడొద్దంటే చెప్పండి ఆడొద్దు, చెయ్యొద్దంటే చెయ్యొద్దు. నువ్వు పలకొద్దు, ఇక వివరణ లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా చేసి ఆయన పాదాల మీద పడాడు తప్ప, నేను ఎందుకు చేశాను కవరింగ్ స్టోరీలు చేసావో కవర్ వేసేద్దాడేమనుకో. దేవుడు సీరియస్ గా చెప్పాడు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, పొరుగువాడిని ఆశించొద్దు, దేవుని తప్ప దేనికి మొక్కొద్దు. ఇలాంటి సీరియస్ కమెంట్స్ ఇస్తే వాళ్ళు పాటించలేకపోయారు. ఎందుకు పాటించలేకపోయారంటే వాళ్ళు పాటించలేరని తెలిసే దేవుడు ఇచ్చాడు. పాటించలేరని తెలిసినప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు? పాటించలేరు కాబట్టి ఇచ్చాడు, తెలుసు కాబట్టి ఇచ్చాడు. మరి పాటించలేనప్పుడు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ పాటించలేరని వాళ్ళకు వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకు పాటించలేకపోతున్నామంటే జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. ఆ ఇద్దరికి పుట్టమ్మ ఎవరాళ్ళు? అది ఎవరు చెప్పండి? ఆదాము అవ్వకు పుట్టాం. ఆదాము అవ్వకి ఎప్పుడు పుట్టాం? వాళ్ళు బాగున్నప్పుడు పుట్లా, వాళ్ళు మంచి చెడు మిక్స్ అయిపోయినప్పుడు పుట్టాం. ఆ మంచి చెడు మిక్స్ అయిపోయినప్పుడు పుట్టాం కనుక అవే బుద్ధులు మనకి వచ్చాయి. అందుకు పాటించలేము. వాళ్ళ ఆజ్ఞ పాటించలేకపోయారు కనుక మనం కూడా ఆజ్ఞలు చెప్పండి పాటించలేం. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ ఆ బుద్ధులు మనలో కనబడతాయి. అంటే ఎందుకు కనబడవు? జడ్జా కనబడతాయి. కనబడవా? వస్తాయి, బుద్ధులు వస్తాయంటే వస్తాయి నడుతున్నాను. మీ తాతకి షుగర్ ఉంటే వస్తుందా లేదా? బీపీ ఉంటే వస్తుందా లేదా? మీ నాన్నకి జబ్బులు ఉంటే వస్తుందా లేదా? నేను పెద్దోళ్ళకి జబ్బులు గుండె జబ్బులు ఉంటేనే వచ్చినప్పుడు బుద్ధులు రావా? వస్తాయి. అందుకే ఒకప్పుడు పెళ్లి చేస్తే ఇటు 7 తరాలు చూసారు. ఎందుకు? 7 ఏడుగులు 14 లక్షలు ఎత్తరాను కాదు. ఎందుకు ఈ 7 తరాల్లో ఎవడు బుద్ధి అయినా పెళ్ళికొడుకు వస్తే ఈ పిల్లని బాధ పెడతాడు, ఈ 7 తరాల్లో ఎవరు బుద్ధి అయినా పెళ్ళికూతురు వస్తే ఈ పిల్ల రోడ్ ఎక్కించేస్తుంది కుటుంబాన్ని అని చెప్పి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేశారు. ఇప్పుడు నువ్వేం చూసావు? 7 తరాలు లేదు, నువ్వు ఇన్స్టాలో చూసారట, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యారట, వాట్సాప్ లో వీడియో కాల్ చేసుకున్నారట, పెళ్లి చేసుకున్నారు. ఎవరు ఒప్పుకోకపోయినా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అందుకే 3వ వారం తిరిగేసరికి ఆటో ఎక్కి కోర్టుకి వెళ్ళిపోయారట. ఎందుకు ఇడిపోయారంటే వీడు ఇన్స్టాలో చూస్తే చాలా మంచోడు అనుకున్నాను, దగ్గరకు వచ్చే వీడు ఎదవని తెలిసిందంటే. అందుకే పెద్దోళ్ళు ఇన్స్టాలో చూడకే చెప్పు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూసేవారు? ఎందుకు చూస్తారంటే బుద్ధుల వెనక జీనియాలజీని చూస్తే తెలుస్తాయి. ఇన్స్టాల్ చూస్తే ఏం చెప్తే నీ బొందా ఇన్స్టాల్ చెప్తాయా నడుతున్నాను. అందుకే వెనక ముందు చూస్తారు. ఈ బుద్ధులు వస్తే ఆదాం బుద్ధులు వచ్చాయి. మీ పిల్లల ముందు ఇంకొకరు పిల్లల్ని ఎత్తుకోండి, వాళ్ళని దించే వరకు వెళ్ళి 7 పాపితే ఒట్టు. నేను అడుగుతున్నాను, అరే ఇంత అసూయలకు ఉందంటే ఆ వయసుకి మనకి ముద్దు వస్తుంది, కానీ వాళ్ళు ఎదిగితే దాని పేరేంటో తెలుసా? జలసీ, అసూయ. అప్పటికే వాళ్ళకు ఉందంటే ఉందే. ఇది ఎవరి బుద్ధి? పెద్ద ఆయన బుద్ధి. ఎవరు చెప్పండి? ఆదాముది. అక్కడి నుంచి వచ్చింది. ఈయన అడిగారట, ఏమని అడిగారు? యదవా, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు, నీకు బస్సు, మళ్ళీ టిఫిన్ బాక్సులు, ఎవరు నీకు అంతా, మళ్ళీ నీకు బొమ్మల గిమ్మలు అన్నీ కొన్నాం, ఫెయిల్ అయిపోయి యదవ, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో అని అడిగితే ఈడు అన్నాడట, ఫెయిల్ అయిపోయింది డాడీ, ఈసారి నేను బాగా చదువుతాను అనలేదు. ఈడు ఏమన్నా తెలుసా? నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు. ఈడు నడితే ఈడు ఫెయిల్ అయిపోయాడు కూడా పడితే ఆడుకోసం ఎందుకు చెప్తాను? నేను ఒకరిగా చాలా మంది ఫెయిల్ అయిపోయారు స్కూల్లో అన్నాడు. అంటే మీకు ఏమర్థం అవుతుంది? సేమ్ ఇదే ఆన్సర్ ఆదాం చెప్పాడు. ఏమని? ఎందుకు ఫెయిల్ అయిపోయి ఆదాం అంటే నేను కాదు, ఆవిడే ఫెయిల్ అయిపోయింది అన్న. ఆవిడని అడిగితే అదే అంది. అంటే ఈ గెంటేసుకునే బుద్ధి పిల్లల్లో కనబడుతుందంటే ఇది ఎక్కడది? అక్కడది. అందుకే ఇది మనలో ఉందంటే మనం ఒప్పుకుంటామా?
ఒప్పుకోం. అందుకే చూడండి, అందరం పాపాత్ములు అంటే అవును బాబు అందరం పాపాత్ములు అంట. అలా కాకుండా లే పాపాత్మురాలుగా అన్న అంటే ఏమంటది? నువ్వు పెద్ద పుణ్యాతుడు మరి అంటదా అందని అంటున్నాను. సింగిల్గా అడిగితే పాపని ఒప్పుకుంటారా? అందరితో కలిపి అంటే ఒప్పుకుంటారు. అందుకే ఒకటి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ఆ ప్రార్థన ఏంటంటే, పురుగును ప్రభు అనగానే పక్కన అందుకున్నాడు అవును ప్రభు అన్నాడట. నీచుని ప్రభు అనగానే అవును ప్రభు, దొంగను ప్రభు అనగానే అవును ప్రభు అనగానే ఇది పక్క ఏటవునరా నీకు తెలిసి చూసావు నువ్వు అన్నాడు. ఎవరిని? ఈడు ఏకేపిస్తే నేను దొంగ నువ్వు చూసా అంటే పైకి అంటాం కానీ ఒప్పుకుంటామా? ఇది మీకు అర్థమైతే గుంపులో ఒప్పుకుంటాం కానీ వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఒప్పుకోం కనుక గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు నాలో ఈ రోత స్వభావం ఉందని, నాలో ఈ బుద్ధి ఉందని, మనందరిలో ఇది దోబూచులాడే పతనమైన దేవునికి వ్యతిరేకమైన ఇలాంటి నేచర్ ఒకటి ఉందని మనముగా ఒప్పుకోవాలంటే మనం స్కాన్ చేసి ఒక మిషన్ కావాలి. ఆ స్కాన్ చేసే దాని పేరే 10 కమాండ్స్. ఏంటది? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలకి మరొక పేరే ధర్మశాస్త్రము. దానికున్న మరొక పేరే పాత నిబంధన. ఇది ఎంతకిచ్చా ప్రభు అంటే థర్మామీటర్ లాంటిది. అది నీకు జ్వరం ఉందరా అని చెబుతుంది, నీకు నాకు రోగం ఉందరా అని చెబుతుంది. రోగం ఉందని అది బయట పెడతాది. ఇది మనకి బయటికి ఇది ఉందని మనం ఒప్పుకోవాలంటే దేవుడి లిస్ట్ ఇచ్చి పాటించండి అన్నాడు. ఎందుకంటే వీళ్ళు పాటించలేరని దేవుడు తెలుసు. పాటించకపోతే ఏం జరుగుద్దో ఒక్కసారి అదే ధర్మశాస్త్రం నేరారోపణ చేసింది. ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక తీయండి. రోమిలికి రాసిన పత్రిక ముగిద్దాం 3వ అధ్యాయం 11వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడో లేడు, దేవుని ఎతికేవాడు లేడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రం చెప్తుంది. ఏమని చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని ఎతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేసేవాడు ఒక్కడు లేడు, వారు గొంతుక తెరిసిన సమాధి, నాలుకతో మోసం చేస్తారు. నిజమా కాదా? ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన. ప్రతి ప్రజలకి బుద్ధి ఆదాము దగ్గర నుంచి వచ్చిన ప్రతి మనిషికి, స్త్రీకి, పురుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికి ఉందా లేదా? ఉంది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక ఆయన చచ్చిపోయాడట. చచ్చిపోయినందుకు అందరు తిట్టుకున్నారు. చచ్చిపోకముందు అందరు తిట్టుకున్నారట. అరే ఈ దరిద్రుడు పోతే బాగుండి, ఊరికి బరువు అయిపోయి ఏదో గొడవ మనిషి పనికి మళ్ళీ అదవని తిట్టుకుంటున్నారు. అందరు తిట్టుకున్నారు. నిజంగా వయసు అయిపోయి ఒకరోజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అప్పటి వరకు తిట్టిన ప్రజలు ఆడు చచ్చిపోయిన తర్వాత శవం దగ్గరకు వచ్చి అన్నారంట, చెప్పండి, అయ్యో ఎంత మంచోడండి, కొన్ని రోజులు బతుకుంటే బాగుండని. వచ్చిన వాళ్ళందరూ పొగుడుతున్నారట. వచ్చిన వాళ్ళందరూ పొగుడుతుంటే ఆ చచ్చిపోయినాడు వాళ్ళ ఆవిడ పక్కన ఉండి డౌట్ వచ్చి అన్నదట, ఒరే చిన్నోడు ఎలారా చచ్చిపోయింది నానో కాదు చూడోసారి అందంట. మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు వరకు తిట్టిన వాళ్ళు ఇప్పుడు పొగుడుతున్నారండి. ఎందుకంటే నానా కాదా చూడరా అన్నాడట. జనాలు అలవాటు, ముందు ఒకటి వెనకొకటి, నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, పొగిడితే ఒకలాగా, పొగడకపోతే ఒకలాగా, కలిసి వస్తే ఒకలాగా, కలిసి రాకపోతే ఒకలాగా, మేలు జరిగితే ఒకలాగా, మేలు జరగకపోతే. అందుకే ఒక్కడును యథార్థవంతుడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందుకే మన డిసీజ్ ఎవరిస్తున్నాడు చూడండి. మన అవయవాలకు పట్టిన ప్రతి రోగాన్ని ఎవరిస్తున్నాడు? వాళ్ళ గొంతుక తెరిసిన సమాధి. నేను అడుగుతున్నాను, మనలో ఈ కుళ్ళుందని, ఈ దరిద్రం ఉందని మనం ఒప్పుకోకుండా దేవా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే సమాధి కొంపురా అంటాడు. దేవా ప్రభువా అని ఇక్కడ నేను వర్షిప్ చేస్తే స్తుతి అంటే ఆపరా కొంప వస్తుంది అంటాడు. ఇవన్నీ దేవుడు ఓపెన్ గా చెప్తున్నాడు ధర్మశాస్త్రం ద్వారా. మీ గొంతుక మంచిది కాదు, మీ నాలుక మంచిది కాదు, మీ పెదాల మంచిది కాదు, మీ నోరు మంచిది కాదు, మీ పాదాల మంచిది కాదు, ఇంకా 18వ వచనంలో మీ కన్నుల మంచిది కాదు, 19వ వచనంలో మీ నోరు మంచిది కాదు. మరి ఏం మంచి ఉంది? నరినెత్తి మొదలుకొని ప్రతి అవయవాని కోసం వివరించాడు. ఒక్కటి మంచి ఉందా? లోపల ఉన్నాయి మంచివి. హృదయం మంచిది కాదు, అది మరీ ఘోరమైంది. మన మనస్సు మంచిది కాదు, ఆలోచన మంచిది, లోపల మంచి లేదు, బయట మంచి లేదు. మరి నాలో ఏ మంచి ఉందంటే ఏ మంచి లేదు. మంచి లేని నిన్ను గుర్తుపెట్టుకోండి,
ధర్మశాస్త్రం నేరారోపణ చేసిందంటే ఏమని ఆరోపణ చేసింది 19 ప్రతి నోరు మూయబడినట్లు. అంటే ఇంకెవరు ఆర్గ్యుమెంట్ చేయడానికి వీల్లేదు. మమ్మల్ని ఎందుకు నరకానికి వేస్తాను ఎవరు అడిగే రైట్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నోరు మూయడానికి సర్వలోకానికి దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెప్పింది బయటెట్టింది. ఆదాము బుద్ధులు అందరికి ఉన్నాయని అందరినీ వడకెట్టి నిలబెట్టేసింది. అబద్ధం ఆడొద్దన్నా ప్రభువా, ఈడు ఆడతాడు. నిజం మాట్లాడమంటావు ప్రభువా, ఈడు మాట్లాడు. మంచే చేయమంటా ప్రభు, ఈడు చేయడని ప్రతి ఒక్కరిని ఆజ్ఞ బంధించింది. ధర్మశాస్త్రం బంధించింది. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం బంధించిందో ఆ ధర్మశాస్త్రం అందంట వీళ్ళ శిక్షింపబడ్డాను తప్ప దేనికి పనికిరారు. ధర్మశాస్త్రం కన్ఫర్మ్ చేసింది వీళ్ళ శిక్ష ఖరారని. దానికి శిక్షించే అధికారం లేదు. ఒక జడ్జి గారి దగ్గర తీసుకొచ్చింది. ఆ జడ్జి గారి ముందు పెట్టింది. ఇది పోలీసు వాళ్ళగా అందరినీ అరెస్ట్ చేసింది. ఏమని అరెస్ట్ చేసింది? ఈడు పాపి అని అందరినీ అరెస్ట్ చేసి అరెస్ట్లో అది నిలబెట్టింది. ఆ జడ్జి గారి ముందు నిలబెడితే జడ్జి గారు వచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు, కోర్టు తీశారు, పెన్ నిరిసేశాడు. ధర్మశాస్త్రం ఆరోపిస్తున్నట్టుగానే వీడు నేరస్తులని శిక్ష విధించిపోయాడు. అప్పుడు ఒక పాప అక్కడి నుంచి అరిచాడు. ఆ పాప ఏమన్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణానికి లోనగు ఆ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? నాకు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు నీతిని పాటించాలని ఉంది, కానీ అది నా వల్ల అవ్వట్లేదు. నాకు దేవుని వాక్యం విన్నప్పుడు పాటించాలని ఉంది, తీరా పాటిద్దామంటే నా వల్ల అవ్వట్లేదు. చేయగోరు మేలు చేయక చెయ్యగోరని కీడే నేను చేస్తున్నాను. ప్రభా, నేను ఎంత దౌర్భాగ్యాన్ని, ఎంత బలహీనుణ్ణి, ఈ బలహీనుడికి పడిన శిక్ష నుండి నన్ను ఎవడు విడిపించునని ఆ జడ్జి గారి ముందు ఆ పాపి మన తరపున వకాల్తా పుచ్చుకొని అరిస్తే ఆ పాపికి వచ్చిన జవాబు ఏంటో తెలుసా? జడ్జి గారి కిందకి దిగొచ్చి ఆ పాపిని పక్కకి గెంటేసి ఆ పాపిని పొమ్మని, నీకు పడిన శిక్షను ఏం తీసుకుంటున్నాను, నా నీతిని నువ్వు తీసుకొని ఆ జడ్జి గారి పాపిని పక్క గెంటేశారు. ఆ జడ్జి గారి పేరు నజరేయుడైన యేసు. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చా ప్రభు అంటే, నాలో ఈ నీతి లేని తత్వం ఉందని, ఆదాము లాంటి స్వభావం నాలో ఉందని ఒక గిల్ట్ నాలో స్టార్ట్ అవుద్ది. ఆ గిల్ట్ నాలో స్టార్ట్ అవ్వాలి అంటే ఆజ్ఞ ఉండాలి. అందుకే ఆ పత్రికలు రాస్తూ పౌలు అంటాడు, ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఎట్టుదో నాకు తెలియదు. ధర్మశాస్త్రం లేకపోతే నాలో ఎంత అనీతి ఉందో ఎప్పటికీ నాకు తెలియదు. ఇది వచ్చింది కనుక నేను పాపాత్ముడు అని నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చినప్పుడు నేను పాపాత్ముడైతే నాకు ఒక నీతి అర్థమైంది, నాకు శిక్ష తప్ప దేనికి పనికిరాదని. ఇప్పుడు నాకు బతకాలని ఉంది, శిక్షను తప్పించుకోవాలని ఉంది. ఇలాంటి టైంలో అబద్ధాలు ఆడకుండా ఉండలేను, దొంగతనం చేయకుండా ఉండలేను, వ్యభిచారం చేయకుండా ఉండలేను, ఏ తప్పు చేయకుండా ఉండలేను, 10 రూపాయలు కూడా ఆశించకుండా ఉండలేను. నేను ఎంత నిజాయితీగా ఉందామన్నా నా వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు నన్ను నిలబెట్టి కడిగి నాకు నూతన స్వభావాన్ని ఇచ్చే నాకు ఒక సేవియర్ కావాలి. ఆ మాట నీ నోట నా నోట మనందరి నోట రప్పించడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలే 10 ఆజ్ఞలు. అంటే అది ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం తప్పు కాదు, ధర్మశాస్త్రం మనకు విరోధం కాదు, ధర్మశాస్త్రం మనకి వ్యతిరేకం కాదు. పాత నిబంధన మన సావును కోరలేదు. ధర్మశాస్త్రం పాత నిబంధన ఏం కోరిందంటే, ఇదిగో నువ్వు తప్పుడు వ్యక్తి నేను చెప్పాను కనుక నీ రక్షకుడు అక్కడ ఉన్నాడని నాకు చూపించే ఒకే ఒక్క దారి చెప్పండి, ధర్మశాస్త్రం. అందుకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఇప్పుడు నన్ను పిలిచాడట. ఐగుప్తిలో మోసే ద్వారా ఇశ్రాయేలుని బయటికి పిలిచి నా నీతిని చూపించని ఇశ్రాయేలుకి చెబితే వాళ్ళు చేయలేని పనిని ఇప్పుడు ఎవరిని చేయమంటాడు తెలుసా? చీకట్లో నుండి చెప్పండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచాడు. గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళని ఐగుప్తి నుంచి పిలిచాడు, నన్ను లోకంలోంచి పిలిచాడు. ఎందుకు పిలిచా ప్రభు అంటే, వాళ్ళు చెయ్యలేనిది ఇప్పుడు మనం చెయ్యాలి. వాళ్ళు చెయ్యలేనిది ఏంటి, వాళ్ళు చూపించలేనిది ఏంటి, మేము చూపించాల్సింది ఏంటంటే ఆయన గుణగణాలు నీ గుణగణాల్లో చూపించాలి. ఏం గుణగణాలు ప్రభు అంటే, ఆ 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ పేతురుపత్రిక ముగిద్దాం. ఆ పేతురుపత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు దయాళుడని ముందు మీరు రుచి చూసి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మానే. ఇది కోరుకుంటున్నాడంటే నీలో ఈ గుణగణాలు చూపించాలి. ఈ గుణగణాలు కోరుకుంటున్నది ఎవరంటే నీ కొరకు బలైపోయిన క్రీస్తు.
ఆయనలో ప్రేమ ఉంది, నీలో ప్రేమ ఉండాలి. ఆయనలో దయ ఉంది, నీలో దయ ఉండాలి. ఆయనలో కరుణ ఉంది, నీలో కరుణ ఉండాలి. ఆయన సమస్త విషయాల్లో పరిశుద్ధి ఉంది, నీలో పరిశుద్ధి ఉండాలి. ఇది చూపించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన రాస్తూ చూడండి, సమస్త దుష్టత్వము, సమస్త కపటము, వేషధారణ, అసూయ ఇవి మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. నడుతున్నాను ఎందుకు లేవు? నీ పక్కింటోడు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే నీకు సుఖం వచ్చేది లేదా? ఆ రెండో భావం తీసుకుంటే నీకు అంత కళ్ళు పచ్చగైపోతుందండి. ఇది ఎవడ బుద్ధి అండి? ఇది ఆదాం బుద్ధి ఇంకా బతికలేదు నీలో. నీకన్నా ఎవరన్నా బాగా అందంగా రాయితే నీ మూతు కళ్ళు వంకరపోతుంటాయి ఇలాగ. ఎందుకు? నీ ముందు ఎవరు అందంగా ఉండకూడదు, నీ ముందు ఎవరు సంపాదించుకోకూడదు, నీ ముందు ఎవరు సెకండ్ ఫ్లోర్ వేసుకోకూడదు, నీ ముందు ఎవరు వస్తువు కొనుక్కూడదు. ఈ బుద్ధులు ఎవరవి? ఆదామే కాదా? అందుకే అది పోవాలి. ఆ ఆదాము నుంచి వచ్చిన ఆ బుద్ధి చావాలి. కొత్త శిశువులుగా మళ్ళీ మనం జన్మించాలి. ఎక్కడ జన్మిస్తా ప్రభు అంటే, ఒక రాయిని నిలబెట్టాడు. ఆ రాయి దగ్గరికి మీరు వస్తే, ఆ రాయి మీద మీరు రాళ్ళుగా కట్టబడితే మీరు జన్మిస్తారు. ఆ రాయి ఎవరంటే, విసర్జించిన రాయి తలకి మూల రాయను. ఆ రాయి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది చూపించమని, ఇది చేయమని వాళ్ళని పిలిచారు. వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చేయలేనిది ఎవరు చేయాలి చెప్పండి? మనం చెయ్యాలి. మీకు అదిరిపోయే దీవెనల కోసం 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు దీవిస్తాడంటే దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు చెప్తున్నా? ఎదుటోళ్ళకు నువ్వు పేర్లు ఎట్టకుండా ఉంటే దేవుడు నీకు పేరు ఎట్టకుండా ఉంటాడు. నువ్వు ఎదుటోళ్ళ కుటుంబాల మీద నిందలేసావో నీ కుటుంబాన్ని నిందలేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎదుటోళ్ళ కుటుంబాలు రోడ్డెక్కించావు, నీ కుటుంబాన్ని హైవే ఎక్కిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎదుటోళ్ళ సంపాదన పేరు పెట్టావు, నీకు సిల్లు గొడవ లేకుండా చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎదుటోళ్ళ పిల్లలకు పేర్లు పెడితే దేవుడు నీ పిల్లల రోడ్లను తిప్పుతాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎదుటోళ్ళ సంసారాల్లో చిచ్చులు పెట్టావు, నీ సంసారంలో మంటాడతాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వేమి ఎత్తుతావో అదే చేస్తుంది. ఇది క్రైస్తవులకు తగదు. మనం కొత్తగా జన్మించాం. ప్రేమ, అనురాగం, అందరూ బాగుంటే చూసి ఆనందించాలి తప్ప నేనే బాగుండాలని ఏడుసావో లెక్కండా తొక్కేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఎగిరెగిరి పడినందుకే ఇశ్రాయేలును అరణ్యంలో రాల్చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మీరు అదే బుద్ధి తెచ్చారో నేనే బాగుండాలి, నా ఇల్లే నా వ్యవహారం అని ఇలాగే ఎగిరామో ఈ లోకంలో మనల్ని, మన కుటుంబాలను కూడా అణిసివేస్తాడు. సెల్ఫ్ వద్దు, గొప్పలు వద్దు, అందరి కొరకు మంచి ఆలోచించండి. అసూయలు మానేయండి, దుష్టత్వం మానేయండి. ఈ గుణగణాలంట చీకట్లో నుండి పిలువబడిన మనం, ఆశ్చర్యకరమైన తెలుగులోకి వచ్చిన మనం యేసుప్రభుని కనపరచాలి. యేసుప్రభు ఇలాగే ప్రేమించేవాడేమో, యేసుప్రభు ఇలాగే క్షమించాడు, యేసుప్రభు తిట్టే వాళ్ళని కూడా ఇలాగే గాడ్ బ్లెస్ యు అని చెప్పేవాడేమో, ఇలాగే ఉండేవాడేమని నిన్ను నన్ను చూసి చెప్పుకోవాలి. గుర్తుపెట్టు, ఇది చూపించడానికి పిలిచాడు. నీ చేస్తున్నాం మనం. ఒక ఆవిడ అందంట, ఆగా పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం, పాస్టర్ గారు వెళ్ళిపోయి అందంట. పాస్టర్ గారు చంపేద్దాం ఆవిడ్ని. సంఘంలో పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అంటుంది పెద్ద మనిషి. మరి సంఘ పెద్ద ఈవిడ. ఒకడన్నాడు, ఆగరా చచ్చి అయిపోయింది కాదు బతికిపోయాడు, నరికి పడద్దు అన్నాడు. చచ్చి అయిపోయింది కాదు బతికిపోయాడంట. ఇలాంటి మన బుద్ధులు మారకుండా మా బిడ్డలు దీవించు ప్రభు, మా పంటలు దీవించు ప్రభు, మా ఆరోగ్యాలు దీవించు ప్రభు అంటే బొంద రెడీ చేస్తాడు. బొంద అంటే తెలుసా? గొయ్య. మళ్ళీ చెప్తున్నాను, గొయ్య రెడీ చేస్తాడు. సమస్త విషయాలు మార్చుకొని ఇశ్రాయేలు బుద్ధిని విసర్జించి కొత్తగా జన్మించి అక్కడికి వస్తే మన యుక్త ప్రవర్తనతో మనం తిట్టేవాడు కూడా ఏదో ఒక రోజు చెప్పండి మారతాడు. ఇది క్రీస్తు యేసు ద్వారా మనకి ఇచ్చిన లెగసీ. ఇది చెయ్యాలని ఇశ్రాయేలుని పిలిచాడు. అది వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మనం చేస్తే కరువులో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, పేదరికంలో ఉన్నా, బట్టలు లేకపోయి ఉన్నా, ఆయన రాజ్యం కొరకు నీతి కోసం మనం బ్రతికితే ఉన్న దాంట్లో తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి జీవితాన్ని మీకు, మీ సేవకులకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు వినిపించినందుకు మీకు స్తుతులు. క్రైస్తవ్యానికి గురుతర బాధ్యత ఉంది తండ్రి. ఏదో వచ్చాం వెళ్ళామని కాదు కానీ తండ్రి, మా విషయాల్లో, మా ప్రవర్తనలో తండ్రి మీ కుమారుని కనుపరచుడే మీ చిత్తం తండ్రి. అది మారకుండా తండ్రి, దుష్టత్వాన్ని, అసూయని, గొప్పల్ని మేము మారకుండా తండ్రి ఇంకా పాత స్వభావాన్ని పోలిన వారుగా ఉంటే
మేము ధర్మశాస్త్రం కింద ఉండే శిక్ష అనుభవించవలసిన వారమే తప్ప కృపలో ఉండవలసిన వారం మేము కాదు. మీ కృపను తండ్రి అన్యాయానికి మేము గురి చేయక, మీ కృపణతో హేళన చేసి తండ్రి ఇతరుల మీద అజమాయిషీ చేయక మమ్మల్ని దీవించి నడిపించి ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతూ, ముందు మాట్లాడిన తమ్ముడిని, నేను మాట్లాడిన మీ దైవజనురాల్ని, అలాగే మొదటి రోజు మాట్లాడిన ప్రసాదాన్ని అందరినీ ఆశీర్వదించండి. అన్నిటికన్నా ముఖ్యంగా నడిపిస్తున్న తమ్ముడిని, తన సంఘాన్ని, తన తండ్రి గారిని తండ్రి బలపరచండి. తనకు సహకరించిన ప్రతి సహోదరుని ఆశీర్వదించండి. తండ్రి చక్కగా పాటలు పాడి క్రైస్తవ్యంలోనికి చక్కగా నడిపింపబడుతున్న తమ్ముడిని కూడా తండ్రి తన గానమును ఇంకనూ సంఘానికి దీవెనకరంగా మార్చి ఆ తమ్ముడి యొక్క యవన జీవితంలో ప్రతి విషయంలో మీకు కావలి ఉంచుతారని కోరుతూ, తన కుటుంబాన్ని తన రాకపోకలు కాపాడుతాను అర్థిస్తూ, వేదిక మీద ఉన్న సేవకుల్ని, కింద పైన కూర్చున్న ప్రతి ఒక్క పెద్దని అందరినీ ఆశ్రయించండి. ఈ మాటలు నచ్చక మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.